హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలో 42వ భాగం. విశాల్కి కూడా పిల్లలు గుర్తుకు వచ్చి వాళ్ళు ఒంటరిగా ఉన్నారని మణికర్ వైపు పిడికిలు బిగించి ఎర్రబడ్డ కళ్ళతో చూసి సేమ్ చూపు మోక్ష వైపు కూడా విసిరి మనస్వి భుజం చుట్టూ చేయి వేసి కిడ్స్ జోన్ వైపు తీసుకువెళ్ళిపోయాడు. అప్పటికీ కూడా షాక్ నుంచి తేరుకొని మణికర్ వెళ్తున్న విశాల్ మనస్విల వైపే చూస్తూ వీళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలా అని అన్నాడు. ఆ మాటకి మోక్ష తేరుకొని అదే కదా ఇప్పటి వరకు అందరూ అనుకుంది. వాళ్ళు కూడా దాన్ని నిజం చేస్తూ దాని భుజం చుట్టూ చేతులు వేయటం, క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు కదా. నువ్వేమన్నావు? వాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి దొరకదు అన్నావు. వాడి పొగరికి, యాటిట్యూడ్కి, కోపానికి ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ముందుకు రారు అన్నావు. ముఖ్యంగా వాడే పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోడు అన్నావు. మరి ఇదంతా ఏంటి? ఆ అమ్మాయిని విశాల్ పెళ్లి చేసుకోవటం ఏంటి? నేను ఎప్పుడు ఆ అమ్మాయిని విశాల్ జీవితంలో ఇంతవరకు చూడలేదే. మరి ఈ అమ్మాయి ఎవరు అని అడిగి, అంటే ఇప్పుడు యశస్వి మన దగ్గరికి రాదా? తనకి నేను తల్లిని కానా? ఇప్పుడు యశస్వి కస్టడీ వీళ్ళకి వెళ్ళిపోతుందా అని అసహనంగా అడిగింది. మణికర్ అసహనంగా మోక్ష వైపు చూస్తూ, అసలు ఇదంతా నిజమో కాదో తెలియకుండా ఎందుకు నీలో నువ్వే వాగుతున్నావు? వాళ్ళ వెనకే వెళ్తే నిజాలు తెలుస్తాయి కదా. ముందు వాడి అడ్రస్ కనుక్కోవాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం అంటూ విశాల్ వెనకే వెళ్తారు ఇద్దరు. మనస్వి విశాల్ని తీసుకొని కిడ్స్ జోన్లోకి వెళ్ళాక పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటే మనస్వి విశాల్ చేతిని పట్టుకొని, ప్లీజ్ విశాల్ గారు, ఇంకొకసారి నా కోసం మీరు ఏ గొడవల్లోకి దిగకండి. నా వల్ల మీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను అంటూ చేతి వైపు చూపించి చాలా బాధగా అంది. విశాల్ యాటిట్యూడ్గా మనస్వి వైపు చూస్తూ, నేను నీ కోసం కొట్టలేదు. నీ స్థానంలో వేరే ఏ ఆడపిల్ల ఉన్నా కొట్టేవాడిని. కాబట్టి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అని చెప్పి మనస్వి చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకొని యశస్వి యశ్వంతుల దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు కార్ గేమ్ ఆడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని అలా చూసి అప్పటి వరకు కోపంగా ఉన్న విశాల్ పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి అది వెంటనే మాయమైనా సరే ఆ చిరునవ్వు మనస్వి కళ్ళల్లో పడి, అబ్బో విశాల్ గారికి హాస్య గ్రంథులు కూడా ఉన్నాయా అని నవ్వుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ పిల్లలతో మాట్లాడుతూ ఆడిస్తూ ఉంటే ఒక చాటు నుంచి చూస్తూ ఉన్న మణికర్ మోక్ష ఇద్దరికి ఆశ్చర్యంగాను అయోమయంగాను ఉంది. ఎందుకంటే వాళ్ళతో పాటు యశ్వంత్ కూడా ఉండటంతో, యశ్వంత్ ఎవరో తెలియకపోవటంతో సైలెంట్గా జరిగేది చూస్తున్నారు. ఒకానొక సమయంలో మనస్వి యశస్వి బుగ్గ మీద ముద్దు పెట్టి ఆడిస్తూ ఉంటే మోక్ష కళ్ళు ఎరిపెక్కి ఆ స్థానంలో తను ఉండాలి అనుకుని మణికర్ వైపు చూస్తూ, ఇప్పుడు ఏం చేస్తావు? యశస్వి మన చేతికి ఎలా వస్తుంది అని కోపంగా అడిగింది. ఎప్పుడు వచ్చాడో కానీ విశాల్ వాళ్ళ ఎదురుగా నిలబడి, యశస్వి నీకు ఎప్పటికీ దక్కనివ్వకుండా మధ్యలో నేను అడ్డున్నాను. ఆ విషయం మర్చిపోయారా అని ఎర్రబడ్డ కళ్ళతో అడిగాడు. సడన్ గా విశాల్ని వాళ్ళ ఎదురుగా చూసి ఇద్దరు భయపడి ఒక అడుగు వెనక్కి వేసి విశాల్ వైపు చూస్తూ ఉంటే విశాల్ సాడిస్టిక్ స్మైల్తో వాళ్ళ భయాన్ని ఎంజాయ్ చేస్తూ, ఈ మాత్రం భయం మెయింటైన్ చేయండి, మీకు మీ శరీరానికి చాలా మంచిది. లేదంటే నా ట్రీట్మెంట్ తెలుసు కదా అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగాడు. మణికర్ కోపంగా, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు విశాల్. అప్పుడంటే ఏదో జరిగిపోయింది కానీ ప్రతిసారి అలానే అవుతుంది అనుకోకు. యశస్వి నా కూతురు, నా కన్న కూతురు. తనని నా దగ్గరికి రాకుండా ఆపటానికి నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఏ హక్కు లేదు. నా కూతుర్ని ఎలాగైనా నేను నా దగ్గరికి రప్పించుకుంటాను, తనని నాతోనే ఉంచుకుంటాను అని అన్నాడు. ఇంకా నీకు ఆశలు ఉన్నాయా? అయ్యో సరేలే, నీ ఆశ నేనెందుకు కాదనాలి? అది నీరుగారిపోయి యశస్వి పూర్తిగా నా చేతికి వచ్చినప్పుడు
అప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి నా చేతిలో అని 2 చేతి వేళ్ళు విరుస్తూ ఇద్దరి వైపు యాటిట్యూడ్గా చూస్తూ అన్నాడు. మోక్ష ఉక్రోషంగా, నెవర్, యశస్వి నా కూతురు అనగానే విశాల్ కోపంగా మోక్ష చెంప వాచిపోయేలా కొట్టి, ఇప్పుడు చెప్పు, యశస్వి ఎవరి కూతురు అని అడిగినా సరే మోక్ష పంతంగా మళ్ళీ నా కూతురే అనేసరికి రెండో దవడ కూడా పగలగొట్టి, మర్చిపోకు, నువ్వు ఒక ఉంపుడు గత్తవి, వీడికి ఉంపుడు గత్తవి, అంటే ఈ సమాజం నిన్నెలా చూస్తుందో తెలుసా అని అసహ్యంగా మోక్ష వైపు చూస్తూ చెప్పి, లేకపోతే వీడి పక్కలో చేరేసరికి నువ్వేంటి అనేది మర్చిపోయావా? నువ్వేమైనా యశస్విని కన్నావా, పెంచావా? నా అక్క స్థానంలోకి వచ్చి నా అక్కని పొట్టను పెట్టుకున్న మీ దగ్గర నా మేనకోడల్ని వదిలేస్తాను అనుకుంటున్నావా? నా ప్రాణం ఉండగా అది జరగదు. కస్టడీ నాకొచ్చినా రాకపోయినా యశస్వి మాత్రం మీ చేతికి మీరు బ్రతికుండగా రాదు అని కోపంగా అన్నాడు. మోక్ష అవమానంగా ఫీల్ అయ్యి విశాల్ అని గట్టిగా అరవటానికి ట్రై చేస్తూ ఉండగానే విశాల్ మోక్ష చేతిని వెనక్కి విరిచేస్తూ, నీ నోటి నుంచి నా పేరు వచ్చిందంటే ఆ నోరు లేకుండా చేస్తాను. యునో వాట్ ఐ యామ్. నన్ను ఇలా మార్చింది కూడా మీరే అన్న విషయం మర్చిపోవద్దు అని ప్రళయ రుద్రుడిలా కోపాన్నంతా కళ్ళల్లో చూపిస్తూ అనగానే మణికర్ బెదిరిపోయి, విశాల్ వదిలే, తన చేయి విరిగిపోతుంది అంటూ ఉండగానే ఫట్ మన్న సౌండ్ వినిపించి నిజంగానే విరిచేశాను. ఇంకొకసారి నా జోలికి కానీ, నా పిల్లల జోలికి కానీ, నా భార్య జోలికి కానీ రావాలని ట్రై చేశారంటే ఇంతకంటే దారుణంగా ఉంటుంది మీ పరిస్థితి అని వేలు చూపించి అన్నాడు. మోక్ష చెయ్యి విరిగేసరికి గట్టిగా అరవటానికి నోరు తెరుస్తూ ఉండగానే, మోయ్, నోరు మోయ్, నోరు తెరిచావంటే ఇంకొక చెయ్యి కూడా విరిచేస్తాను. అప్పుడు నువ్వు కోర్టుకు కాదు, ఎక్కడికి రాలేవు. ఆఖరికి నిన్ను ఉంచుకున్నవాడు వీడు కూడా నిన్ను దగ్గరికి తీసుకోడు. అర్థమైందా అని కోపంగా అన్నాడు. మరోవైపు మనస్వి పిల్లల్ని ఆడిస్తూనే సడన్ గా విశాల్ గారికి ఏం పని వచ్చింది, ఇప్పుడే వస్తానని హడావిడిగా బయటికి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంది. మోక్ష తన నోటి మీద బాగున్న తన చేతిని అడ్డం పెట్టుకుని ఏడుపు దిగమింగుకుంటూ ఉన్న కళ్ళలో నుంచి కన్నీరు జారిపోతూ ఉంటే, అది అలా ఉండు నా ముందు. ఇంకొకసారి నోరు జారి యశస్వి నీ కూతురు అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తాను అని మణికర్ వైపు చూస్తూ, నీకు స్పెషల్గా చెప్పాలా, నువ్వు కూడా అదే మాట మీద ఉంటావా అని అడిగాడు. లేదు లేదు, నేను ఏమీ మాట్లాడను, మమ్మల్ని వదిలేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని బ్రతిమలాడాడు మణికర్ వణికిపోతూ. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఇంకొకసారి నా వెనక స్పై చెయ్యాలనే ట్రై చేయకండి. పోండి. ఇప్పుడు ఇలా వదిలేశానని సంతోషపడద్దు. ఒక్కసారి కోర్టు కేసు నా వైపు వచ్చిన మరుక్షణం మీ ఇద్దరికి నరకం అంటే ఏంటో చూపిస్తాను. నా అక్క చావుకి కారణమైన నా అమ్మ నాన్నలకి కూతుర్ని దూరం చేసి నాకు అక్క లాంటి మరో అమ్మని దూరం చేసి నా మిమ్మల్ని ఊరికే వదిలేస్తాను అనుకోకండి. బదులు తీర్చుకొని మిమ్మల్ని ప్రాణం ఉన్న శవాలని చేసి పడేస్తాను అని కసిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే మోక్ష ఏడుస్తూ మణికర్ వైపు చూసి, చేయి చాలా నొప్పిగా ఉంది మణికర్, ప్లీజ్ నన్ను ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళవా అని ఏడుస్తూ అడిగింది. పద అని మణికర్ మోక్షని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూనే ఒక్కసారి విశాల్ వైపు చూసేసరికి అప్పటికే కూడా విశాల్ ఎర్రబడ్డ కళ్ళతో వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉండేసరికి భయపడి ఇంకొకసారి వాళ్ళ వైపు చూడటానికి ధైర్యం కూడా చేయలేక అక్కడి నుంచి స్పీడ్గా బయటికి వెళ్ళి వాళ్ళ కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్లో మోక్షని చెక్ చేసిన డాక్టర్, చేయి విరిగింది, పుత్తూరు కట్టు వేయించుకోవాల్సిందే, కనీసం 4 నెలలైనా
ఈ చెయ్యిని కదిలించటానికి వీల్లేదు. అలా కదిలిస్తే మాత్రం ఎముక అతుక్కోవటం కాదు, అతుక్కోలేనంత ఈ చెయ్యి ఉన్నా లేనట్టే అని తేల్చి చెప్పటంతో బయటికి వచ్చిన మోక్ష ఏడుస్తూ మణికర్ని హత్తుకొని, విశాల్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు మణికర్. మరి ఎంత వైలెంట్ గా తయారయ్యాడు. అంతకుముందు ఎంత సరదాగా మాట్లాడేవాడు. ఇప్పుడు నన్ను చూస్తూనే చాలా కోపగించుకుంటున్నాడు. పైగా ఎంత వల్గర్ గా నా గురించి మాట్లాడుతున్నాడు. నిజంగానే యశస్వి కేసు ఇక మనకి రాకపోతే నువ్వు నన్ను వదిలేస్తావా అని బేలగా మొహం పైకెత్తి అడిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.